1920లలో అమెరికాలో ఒక స్టాక్ మార్కెట్ రిపోర్టరుండేవాడు. అతను మార్కెట్లో అత్యంత ఖరీదైన అత్యంత నమ్మకమైన షేర్ల గురించి ప్రతిరోజూ రాస్తూ ఉండేవాడు. ఒకరోజు ఆ షేర్లకొక ప్రత్యేకమైన పేరు పెట్టాలనుకున్నాడు. అప్పుడే అతనికి ఒక పోకర్ గేమ్ గుర్తొచ్చింది. పోకర్ గేమ్లో వైట్, రెడ్, బ్లూ చిప్స్ ఉండాయి. ఆ మూడింటిలో అత్యధిక విలువ కలిగింది బ్లూ చిప్. అలా స్టాక్ మార్కెట్లో అత్యంత బలమైన, ఎప్పటికీ నిలబడే, మార్కెట్కే పెద్దన్నలలాంటి కంపెనీలకు అతను పెట్టిన పేరే బ్లూ చిప్ స్టాక్స్. అప్పటినుంచి ఇప్పటి వరకు ప్రపంచంలో ఉన్న ఏ కుబేరుడి పోర్ట్ఫోలియో చూసుకున్నా అందులో అత్యంత ముఖ్యమైన స్థానం వీటిదే. మనం స్టాక్ మార్కెట్ అనగానే రోజువారీ ట్రేడింగ్, గ్రాఫ్లు, నిమిషానికి మారిపోయే నంబర్లు అని మాత్రమే అనుకుంటాం. కాని ఒక నిమిషం ఆలోచించండి. ఒక పెద్ద మర్రి చెట్టుంటుంది. దానికి 100 ఏళ్ల వయస్సుంటుంది. ఎన్ని తుఫాన్లు వచ్చినా, వరదలు వచ్చినా ఆ చెట్టు కింద పడిపోదు. ఎందుకంటే దాని మూలాలు చాలా లోటుగా భూమిలోకి పాతుకుపోయుంటాయి. పక్షులకు బూడిస్తుంది, మనుషులకు నీడ ఇస్తుంది, ఎండాకాలం వచ్చినా పచ్చగానే ఉంటుంది. సరిగ్గా స్టాక్ మార్కెట్లో బ్లూ చిప్ స్టాక్స్ అంటే కూడా ఇలాంటి మర్రి చెట్లలాంటివే. ఈ కంపెనీల ఫౌండేషన్ చాలా బలంగా ఉంటుంది. అసలొక కంపెనీ బ్లూ చిప్ అని ఎలా డిసైడ్ చేస్తారు? దీనికి కొన్ని ముఖ్యమైన లక్షణాలుంటాయి. మొదటిది మార్కెట్ క్యాపిటలైజేషన్. ఇవి వేల కోట్ల రూపాయల వాల్యుయేషన్ ఉన్న మహావృక్షాలు. సింపుల్గా చెప్పాలంటే మన ఇండియాలో నిఫ్టీ 50లో ఉండే టాప్ కంపెనీలు. ఈ కంపెనీల పేర్లు మన ఇంట్లో ప్రతి ఒక్కరికి తెలుసు. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక రూపంలో మనం వాళ్ల ప్రోడక్ట్స్ గానీ సర్వీసెస్ గానీ వాడుతూనే ఉంటాం. రెండవది కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్. అంటే గత 10-20 ఏళ్లుగా ఈ కంపెనీలు తమ బిజినెస్లో స్థిరమైన లాభాలు సంపాదిస్తూనే ఉంటాయి. దేశ ఎకానమీలో ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా, రిసెషన్ వచ్చినా ఇవి తట్టుకుని నిలబడతాయి. ఎందుకంటే వీరి దగ్గర ఎక్సలెంట్ మేనేజ్మెంట్ టీముంటుంది, బలమైన క్యాష్ రిజర్వ్స్ ఉంటాయి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. చాలామంది స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టగానే రాత్రికి రాత్రే తమ డబ్బులైపోయే షేర్ల కోసం వెతుకుతుంటారు. కానీ నిజమైన వెల్త్ క్రియేషన్ అనేది ఇలాంటి ఫౌండేషన్ స్టాక్స్తోనే మొదలవుతుంది. ఎందుకంటే ఇక్కడ రిస్క్ తక్కువ, రిటర్న్స్ చాలా స్థిరంగా ఉంటాయి. ఒక పెద్ద బిల్డింగ్కి పునాది ఎంత ముఖ్యమో ఒక మంచి ఇన్వెస్టర్ పోర్ట్ఫోలియోకి ఈ బ్లూ చిప్ స్టాక్స్ కూడా అంతే ముఖ్యం. మరి బ్లూ చిప్ స్టాక్స్ ఎందుకు అంత సేఫ్? ఒకసారి ఊహించుకోండి. సముద్రంలో ఒక చిన్న పడవ ఉంది, అలాగే ఒక పెద్ద క్రూయిజ్ షిప్ ఉంది. ఒక పెద్ద తుఫాను వచ్చినప్పుడు ఆ చిన్న పడవ మునిగిపోవచ్చు, కానీ ఆ క్రూయిజ్ షిప్ మాత్రం ఆ అలలని చీల్చుకుంటూ చాలా ధైర్యంగా ముందుకెళ్తుంది. ఇక్కడ చిన్న పడవ అంటే మార్కెట్లో కొత్తగా వచ్చే చిన్న కంపెనీలు, క్రూయిజ్ షిప్ అంటే బ్లూ చిప్ స్టాక్స్. ఒకవేళ దేశంలో ఆర్థిక మాంద్యం వచ్చినా సరే ఈ బ్లూ చిప్ కంపెనీలు తమ బిజినెస్ మోడల్ని మార్చుకునైనా సరే సర్వైవ్ అవుతాయి. చాలామంది చేసే తప్పేంటంటే ఈ బ్లూ చిప్ స్టాక్స్ని బోరింగ్ అనుకుంటారు. వీటిలో గ్రోత్ స్లోగా ఉంటుంది కదా, నాకు ఫాస్ట్గా డబ్బులు కావాలి అని పెన్నీ స్టాక్స్నంట పడతారు. కానీ ప్రపంచంలోనే అత్యుత్తమ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ గారు చెప్పే ఒక ముఖ్యమైన రూల్ ఏంటంటే ఎప్పటికీ మీ అసలు డబ్బుని కోల్పోకండి. దానికి బెస్ట్ సొల్యూషన్ ఈ బ్లూ చిప్ కంపెనీలలో ఇన్వెస్ట్ చేయడమే. ఈ కంపెనీలు మీకు కేవలం క్యాపిటల్ అప్రీసియేషన్ మాత్రమే కాదు, బెస్ట్ డివిడెండ్స్ కూడా ఇస్తాయి. అంటే కంపెనీకొచ్చే లాభాల్లో కొంత భాగాన్ని క్రమం తప్పకుండా తమ షేర్ హోల్డర్స్కి పంచుతాయి. మీరు నిద్రపోతున్నా సరే మీ డబ్బు మీకు ఒక ప్యాసివ్ ఇన్కమ్ని క్రియేట్ చేస్తుందన్నమాట. దీని వెనక ఉన్న అసలు రహస్యమేంటో తెలుసా? కాంపౌండింగ్ పవర్ అనేది ఈ స్టాక్స్లోనే అద్భుతంగా పనిచేస్తుంది. లాంగ్ టర్మ్లో ఈ బ్లూ చిప్స్ ఇచ్చే ఆ డివిడెండ్స్ని మీరు తీసుకోకుండా మళ్ళీ అదే స్టాక్లో రీఇన్వెస్ట్ చేయడం వల్ల కొన్ని ఏళ్ల తర్వాత మీ రిటర్న్స్ కళ్ళు చెదిరేలా ఉంటాయి. మీరొక 5 ఏళ్ళో 10 ఏళ్ళో వీటిని హోల్డ్ చేస్తే ఖచ్చితంగా ఇన్ఫ్లేషన్ని బీట్ చేసి మీకొక సాలిడ్ వెల్త్ని క్రియేట్ చేస్తాయి. ఇప్పుడు మీకు ఈ సబ్జెక్ట్ మీదొక స్పష్టత వచ్చింది కదా. మరి ఈరోజు మీరేం చెయ్యాలి? ఒక స్మార్ట్ ఇన్వెస్టర్గా మీరు తీసుకోగలిగే 3 క్లియర్ యాక్షన్ స్టెప్స్ చెప్తాను. మొదటిది, మీరొకవేళ డైరెక్ట్గా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయకపోయినా మీ మ్యూచువల్ ఫండ్స్ పోర్ట్ఫోలియోని ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేయండి. అందులో లార్జ్ క్యాప్ ఫండ్స్ లేదా ఇండెక్స్ ఫండ్స్ ఉన్నాయా చూసుకోండి. ఎందుకంటే ఈ ఫండ్స్ ద్వారా మీరు చాలా ఈజీగా ఆటోమేటిక్గా ఇండియాలో ఉన్న టాప్ బ్లూ చిప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్టే. రెండవది, మీరు కొత్తగా స్టాక్ మార్కెట్లో అడుగుపెడుతూ ఉంటే ఎవరి మాటలో విని తెలియని చిన్న కంపెనీల కన్నా
మీకంటూ ఒక బెస్ట్ బ్లూ చిప్ స్టాక్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ కంపెనీ యొక్క ప్రాఫిట్ హిస్టరీ ఏంటి, వాళ్ళు రెగ్యులర్గా డివిడెండ్స్ ఇస్తున్నారో లేదో గమనించి మీ మొదటి ఇన్వెస్ట్మెంట్తో జర్నీ స్టార్ట్ చేయండి. మూడవది, ఇవి సేఫ్ కంపెనీలు కదా అని ఒకేసారి లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేయకండి. బ్లూ చిప్ స్టాక్స్ అయినా సరే మార్కెట్లో ఎంతో కొంత కరెక్షన్స్ వస్తాయి. కాబట్టి ఎస్ఐపి పద్ధతిలో ప్రతి నెల కొంత మొత్తం డిసిప్లిన్తో ఇన్వెస్ట్ చేయడం అలవాటు చేసుకోండి. దీనివల్ల మార్కెట్ పడినా సరే మీకు బెస్ట్ యావరేజ్ ప్రైస్ దొరుకుతుంది. ఫైనల్గా చెప్పాలంటే, ఇల్లు కట్టేటప్పుడు బలమైన పునాది ఎలాగో, వ్యవసాయంలో సారవంతమైన నేల ఎలాగో, మన వెల్త్ క్రియేషన్ జర్నీలో బ్లూ చిప్ స్టాక్స్ కూడా అంతే. ఇవి రాత్రికి రాత్రే మిమ్మల్ని కోటీశ్వరుల్ని చేయకపోవచ్చు, కానీ మీ కష్టార్జితాన్ని ఒక కొండలా కాపాడుతూ మీ భవిష్యత్తుకి ఒక భరోసానిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ అప్డేట్స్ కోసం ఫిన్ విరాజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.